హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే వీట్ ఫ్లోర్తో హెల్తీగా డెలిషియస్ కేక్ చూపించబోతున్నానండి. కాఫీ ఫ్లేవర్ విత్ కెరామలైజ్డ్ కేక్ చేస్తున్నాను. నేను ఎప్పుడూ సాధారణంగా కేక్ బేస్ మామూలుగా చేసేదాన్ని, కానీ ఈ విధంగా కాఫీ ఫ్లేవర్తో ఫస్ట్ టైం చేయడం అనమాట. చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ముందుగా 1/4 కప్ ఆయిల్ ఆర్ బటర్, కర్డ్ 1/4 కప్, మిల్క్ 1/2 కప్, వెనీలా ఎసెన్స్ 1/2 teaspoon, wheat flour 1 cup, powdered sugar 1/2 cup, baking powder 1 teaspoon, baking soda 1/2 teaspoon, salt pinch, coffee powder 1 tablespoon or 1 small packet. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందు మామూలుగా బౌల్లోకి తీసుకుని ఈ విధంగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవడం వల్ల చక్కగా మిక్స్ అవుతాయి, బాగుంటుందన్నమాట. ఏదైనా డర్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా సెపరేట్ అయిపోతాయి కదా. సో అందుకని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకుని ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ని చక్కగా ఈ విధంగా బీట్ చేసుకోవాలి. బేటర్ ఉంటే ఈ విధంగా బీట్ చేసుకోండి, లేదు అంటే కనుక ఏదైనా స్పాచులాతో అయినా సరే ఒక 20 minutes పాటు చక్కగా బీట్ చేసుకుంటే కేక్ చాలా ప్లఫీగా ఉంటుందండి. మెయిన్ పార్ట్ ఇదే. బీట్ చేసుకోవడం వలన కేక్ అయితే చాలా స్పాంజీగా ఉంటుంది. ఈ విధంగా చక్కగా బీట్ చేసుకున్నాం కదండి. ఈ బ్యాటర్ని ఒక 15 to 20 minutes పాటు రెస్ట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ లోపల బౌల్ని ఈ విధంగా డస్టింగ్ చేసుకుందాము. వితౌట్ ఓవెన్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఒక దళసరి గిన్నెని తీసుకుని ఈ విధంగా డస్టింగ్ చేసుకోవాలి, లేదంటే బటర్ పేపర్నైనా యూస్ చేసుకోవచ్చు. 20 minutes అయిపోయిన తర్వాత మనం ముందుగానే డస్టింగ్ చేసుకున్న బౌల్లోకి ఈ బ్యాటర్ని తీసుకుని ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలండి, ఎయిర్ బబుల్స్ పోవడం కోసం. ఆ తర్వాత ముందుగానే ప్రీహీట్ చేసుకుని గిన్నెలోకి ఈ విధంగా పెట్టేసుకుని మూత పెట్టేసుకుని 30 to 40 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే బాదంని రోస్ట్ చేస్తున్నాము. ఇక్కడ షుగర్ సిరప్ని చేస్తున్నాము కెరామిల్ చేసుకోవడానికి. బాదం కెరామిల్ చేస్తున్నామండి మనం. ఇదే ప్రాసెస్ని బటర్ స్కాచ్ కూడా చేసుకోవచ్చు. బటర్ స్కాచ్ చేయడం కోసం షుగర్ సిరప్ని కొంచెం ముందుగానే కెరామిల్ అయ్యేటప్పుడు ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసే ప్రాసెస్లో అయితే కొంచెం కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట. షుగర్ మెల్ట్ అయ్యేటప్పుడు నేను ఇక్కడ బటర్ వేసాను. కెరామిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. మనం రోస్ట్ చేసుకున్న బాదం కూడా ఇందులో యాడ్ చేసేసుకుని మనం ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ చూసేద్దాము. ఇప్పుడైతే నేను కేక్ని ఫైనల్గా చెక్ చేస్తున్నానండి. మధ్యలో ఒకసారి చెక్ చేశాను, వెట్గా అనిపించింది. మధ్యలో ఒకసారి మూత పెట్టేసి చూశాను. ఇప్పుడైతే ఫైనల్గా చూస్తే వెట్ లేదు, సరిగ్గా కేక్ అయితే చక్కగా కుక్ అయిపోయింది. ఇక్కడ కెరామిల్ కూడా రెడీ అయిపోయింది అనమాట, చల్లారిపోయింది. నేను పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ని ఈ విధంగా చాక్తో ఎడ్జెస్ కట్ చేసుకుని ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే ఈ స్టెప్ చేయాలండి, లేదంటే బ్రేక్ అయిపోతుంది. సో నేను హాఫ్కి అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను జాగ్రత్తగా. ఇప్పుడు మనము షుగర్ సిరప్ని తయారు చేసుకుందాము. షుగర్ యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసుకుని కలుపుకొని ఈ విధంగా చేసుకున్న షుగర్ సిరప్ని మనం హాఫ్ చేసుకున్న కేక్ పోర్షన్ మీదకి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చక్కగా ఈ విధంగా షుగర్ సిరప్ స్ప్రెడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనము కెరామిల్ సిరప్ని రెడీ చేసుకుందాము. కాచి చల్లార్చిన పాలు, కెరామిల్ పౌడర్ని తీసుకున్నాము. ఇప్పుడు చక్కగా బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకున్నాక కొద్దిగా నాకు పల్చగా అనిపిస్తే బిస్కెట్ పౌడర్ యాడ్ చేశాను. 4 బిస్కెట్స్ యాడ్ చేసి ఈ విధంగా పౌడర్ చేసుకుని వేసుకుంటే కెరామిల్ సిరప్ రెడీ అయిపోయింది మనకి. సో నేను హాఫ్ చేసుకున్నాం కదండి కేక్ పోర్షన్స్. ఈ విధంగా మధ్యలో సిరప్ స్ప్రెడ్ చేసుకుని మిగతా పోర్షన్ కూడా ఈ విధంగా వేసుకుని స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనము విప్పింగ్ క్రీమ్ చేస్తున్నాము. బటర్ తీసుకున్నాను, షుగర్ పౌడర్ తీసుకున్నాను, అలాగే కొద్దిగా పాలు, పించ్ సాల్ట్, వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుని ఈ విధంగా చక్కగా బీట్ చేసుకోవాలండి. ఓపిక్గా బీట్ చేసుకోవాలి ఒక 20 minutes పాటు. సో మనకి ఈ విధంగా విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ విప్పింగ్ క్రీమ్ని విప్పింగ్ బ్యాగ్లో వేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తాను అనమాట. ఇక్కడ క్లిప్ మిస్ అయింది. సో నేనైతే ఈ విధంగా చక్కగా స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కెరామిల్ పౌడర్ ఉంది కదా, ఇందాక కొంచెం ఈ విధంగా పౌడర్ లాగా అయితే ఉంచేసాను అనమాట, పైన ఈ విధంగా డెకరేట్ చేసుకోవడం కోసం. సో చుట్టూ అండ్ ఎడ్జెస్కి కూడా ఈ విధంగా పౌడర్ యాడ్ చేసేసి స్ప్రెడ్ చేశాను. ఈ విధంగా లవ్ సింబల్ లాగా ఈ విధంగా వచ్చేలాగా చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత చాక్లెట్ సిరప్తో ఈ విధంగా నేమ్ రాసుకుని జెమ్స్తో డెకరేట్ చేశాను. సో ఈ విధంగా మా వారి బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది. నేను మీకోసం ఇక్కడ కేక్ కట్ చేసి చూపిస్తాను. ఎంత స్పాంజీగా వచ్చిందో మీరే చూడండి. కేక్ అయితే చాలా అంటే చాలా డెలిషియస్గా ఉందండి.
మధ్యలో లేయర్ కెరామిల్ కాఫీ ఫ్లేవర్తో చాలా అంటే చాలా సూపర్ ఉందండి టేస్ట్ అయితే. మొత్తం అందరికీ కూడా నచ్చింది, మా శ్రీవారికి మా అబ్బాయికి చాలా బాగా నచ్చింది అనమాట. చూస్తున్నారు కదా, చాలా ప్లఫీగా మధ్యలో కెరామిల్ కాఫీ ఫ్లేవర్తో సూపర్ ఉందండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్ చేయండి. నేను ఇప్పుడు బేస్ అయితే చాలాసార్లు చేశాను వీట్ ఫ్లోర్తో, అలాగే రవ్వతో చాలా టైప్స్ ట్రై చేశాను. కానీ ఇప్పుడు నేను బీటర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం ఈ విధంగా కెరామిల్ కేక్ చేయడం అనమాట. చాలా బాగా వచ్చింది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్. థ్యాంక్ యూ.